ZB9 న్యూస్ కి స్వాగతం. దళిత మహిళను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న యువకుడు న్యాయం కోసం మహిళ ఇంటి ముందు బైఠాయించింది. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా వేంసూరు మండలంలోని తనను ప్రేమ పెళ్లి చేసుకుని పాప పుట్టిన తర్వాత తనను వదిలేసి వెళ్లాడని, తనను తక్కువ కులమని ఇంట్లోకి రానివ్వటం లేదని న్యాయ పోరాటం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. న్యాయం జరగాలి దళిత మహిళకు, న్యాయం జరగాలి దళిత మహిళకు, న్యాయం జరగాలి దళిత మహిళకు. అరెస్ట్ చేయాలి సాగర్ ను, అరెస్ట్ చేయాలి విద్యాసాగర్ ను, అరెస్ట్ చేయాలి విద్యాసాగర్ ను. న్యాయం జరగాలి దళిత మహిళకు, న్యాయం జరగాలి దళిత మహిళకు, న్యాయం జరగాలి దళిత మహిళకు. ఇలా మాది కొమరంభీం డిస్టిక్ వేమ్నూర్ మండల్లో వేమ్నూర్ గ్రామంలో భట్టు విద్యాసాగర్ అనే వ్యక్తి నేను ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఒక పాపకి 4 సంవత్సరాలన్నర. మాది ఎస్సీ మాదిగా, ఆయన గౌడ్, వాళ్ళేమో గౌడ్స్. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అడ్రస్ తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. నేను మా ఎస్సీ మాదిగా అని చెప్పేసి నన్ను మా ఇంట్లో మా అత్త, మా మరిది, మా ఆడబిడ్డ, నా భర్త విద్యాసాగర్ ఎవ్వరు నన్ను ఇంట్లోకి రానియట్లేదు. నాకు నా కూతురికి న్యాయం జరగాలి. ప్రమిళ అనే అమ్మాయి మరి ఎస్సీ మాదిగా గౌడు అబ్బాయి విద్యాసాగర్ ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేసి మరి తిరుగుతున్నాడు. వాళ్లకు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అదేవిధంగా ప్రమిళకు న్యాయం జరగాలి. మరి ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి విద్యాసాగర్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఏసీపీ గారిని, డీసీపీ గారిని, సిపి గారిని మేము కోరుతున్నాం. దళిత మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు దళిత సంఘాల తరపు నుండి మేము కోరుకునేది ఒకటే, మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మరి దళిత సంఘాల నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత మహిళ అని చెప్పేసి విపరీతంగా వేధిస్తున్నాడు. మరి గత 6 సంవత్సరాల నుండి పెళ్లి చేసుకొని మోసం చేసి ఇంకా 3 అమ్మాయిలను కూడా ఇదే విధంగా మోసం చేసిండు. ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, ఇప్పుడు ఇంకొక అమ్మాయితోనే హైదరాబాద్ ఉంటున్నాడు. మరి ఇలాంటి మోసం చేసేటువంటి వ్యక్తులను మరి వీళ్ళని వెంటనే వీళ్ళు అసలు ఈ సమాజంలో ఉండే అర్హత లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇలాంటి వారిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, మరి అదేవిధంగా అధికారులు కావచ్చు, డీసీపీ గారిని, సిపి గారిని కోరుకునేది ఒకటే, ఈ ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి మరి విద్యాసాగర్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి సంఘం తరపు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.